దీపంతో వేయించేస్తున్నారు, దర్శనానిస్తున్నారు అందరూ భక్తులందరూ కూడా. ఆదివరాహమూర్తి అవతార వైశిష్టం ఏమిటంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో చిన్నవాడు భూదేవి తల్లిని చాప కింద చుట్టబెట్టి ఆ సముద్ర గర్భంలో తీసుకుపోయాడు ఆయన. అప్పుడు స్వామి వరాహ రూపం ఎత్తి ఆ భూదేవి తల్లిని సముద్ర గర్భంలో ఉన్న ఆమెని పైకి తీసుకొచ్చాడు బంతి రూపంలో. అంచేతే భూమి గుండ్రముగా ఉన్నది అని వేద ప్రమాణం మనం చెప్పుకుంటున్నాం. అంచేత అటువంటి తల్లిని ఉద్ధరించినటువంటి ఆదివరాహమూర్తి వారిని మనం సేవించుకుని అర్చిస్తే సముద్ర సంబంధమైనటువంటి అంటే నీళ్ళకు సంబంధించినటువంటి ప్రమాదాలు మనకి మానవాళికి కలగకుండా ఉంటుంది. వేదములు ఉద్ధరించడానికి మూలపురుషుడు ఆదివరాహస్వామి. కల్పానికి కూడా ఈరోజు శ్వేతవరాహ కల్పే అని మనం ప్రతి పూజా కార్యక్రమానికి సంకల్పాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన దక్కించే చరిత్ర ప్రారంభమైంది. అటువంటి లక్ష్మితో కూడినటువంటి వరాహ రూపంలో శ్రీమన్నారాయణమూర్తి వారి ఆరాధన చేసిన వాళ్ళందరికీ కూడా సర్వ సుఖశాంతులు, నీటి సంబంధమైన ప్రమాదాలు, అగ్ని సంబంధమైన ప్రమాదాలు కలగకుండా ఉంటాయని చెప్పి పురాణ ఇతిహాస గాథం. జై శ్రీమన్నారాయణ. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. విష్ణు అవతారాల్లో 3వ అవతారమైన వరాహ అవతారంలో ఈరోజు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు 4వ అవతారమైన నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. సింహాచలం నుంచి మనకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సింహాచల దేవస్థానం సిబ్బంది వస్తారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 700 మందికి అన్నదానం జరుగుతుంది. అలానే సాయంత్రం 5 గంటల నుంచి మనకు 9 గంటల వరకు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకోమని కోరుకుంటున్నాను.